ఇప్పుడు మీరు అక్కడక్కడ మీరు గమనిస్తే, నేను మాజీ క్రిస్టియన్, నేను కూడా బైబుల్ చదివా, నేను కూడా చర్చికి వెళ్ళాను, కానీ అందులో నాకు ఏమీ కనిపించలా. వాడికి ఏమీ కనిపించలేదట. వాడికి ఎంత గుడ్డితనం కలిగిందంటే, తండ్రి కూతురులతో పాపం చేస్తే పుట్టిన చరిత్ర బైబుల్ అంటున్నాడు. ఎంత నీచుడు! అది విషయం. పాపాన్ని కప్పిపెట్టలేదు బైబుల్. వాడు చేసింది, తప్పు చేసింది మనుషుడు, దేవుడు కాదు. వాళ్ళకి అర్థం కాదు అది. లోతు తప్పు చేశాడు, లోతు కూతురులు తప్పు చేశాడని రాయించాడు. మీరు అలా ఉండకూడదు, వరుసవాయిలు తప్పకూడదు. దావీదును నేను గొర్రెల దొడ్లో నుంచి పిలిస్తే, గొర్రెల దొడ్లో నుంచి పిలిచి ఒక హీనమైన పెంట కుప్పల మీద ఉన్నటువంటి వాడిని పైకి లేవనెత్తితే, అతను చేసిన తప్పు ఏమిటంటే తన పొరుగువాడి భార్యను ఉంచుకున్నాడు. ఇది అతను చేసిన తప్పు. ఆ శిక్షను బట్టి అతను నిన్ను బహిరంగంగా శిక్షిస్తున్నాను, నేను న్యాయాధిపతిని అని నిరూపించడానికి రాయించాడు పరిశుద్ధ గ్రంథములో. దాన్ని ఏమంటాడంటే, దావీదు భార్యలు మిద్దె మీద తప్పు చేశారు, శిక్ష నువ్వేమిత్తుతావో అదే పంట రెట్టింపు వస్తుంది.